బెంగాల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డిలిమిటేషన్ బిల్లుపై దృష్టి పెట్టింది. పార్లమెంటులో 2/3 మెజారిటీ సాధించి రాజ్యాంగ సవరణలకు మార్గం సుగమం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్లో తిరుగుబాటు, డీఎంకేతో పెరుగుతున్న సాన్నిహిత్యం, శివసేన ఉద్ధవ్ వర్గంలో చీలిక అవకాశాలు ఇవన్నీ కలిసి బీజేపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. లోక్సభలో సాధారణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. కానీ రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదం పొందాలంటే ప్రత్యేక మెజారిటీ అవసరం. అందుకే ఇప్పుడు ఎన్డీఏ దృష్టి మొత్తం 3/2 మెజారిటీపై పడింది. ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ అమలు కోసం అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందలేదు. సంఖ్యాబలం లేకపోవడంతో ఈ 2 బిల్లులు లోక్సభలో వీగిపోయాయి. ప్రస్తుతం లోక్సభలో మొత్తం 543 మందికి గాను 3 స్థానాలు ఖాళీగా ఉండడంతో 540 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 3/2 మెజారిటీ కావాలంటే 360 మంది సభ్యుల బలం ఉండాలి. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏ కూటమి బలం 293 మంది ఎంపీలు. అంటే 3/2 మెజారిటీకి ఇంకా 67 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతోన్న రాజకీయ పరిణామాలు బీజేపీకి కొత్త ఆశలు కల్పిస్తున్నాయి. బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్లో తిరుగుబాటు మొదలైంది. పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు విడిపోయి ఎన్డీఏకు మద్దతివ్వటానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తిరుగుబాటు గ్రూపుగా ఏర్పడ్డ ఈ ఎంపీలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని దీదీపై ఎర్రజెండా ఎగురవేశారు. తృణమూల్ పార్టీలో తిరుగుబాటు చేసిన 20 మంది ఎంపీలు బీజేపీకి మద్దతిస్తే పరిస్థితి మారనుంది. ప్రస్తుతం 293 మంది ఎన్డీఏ ఎంపీలకు తృణమూల్ పార్టీ నుంచి మరో 20 మంది ఎంపీలు జోడైతే అప్పుడు ఎన్డీఏ నెంబర్ 313కు చేరుతుంది. ఇక మరోవైపు తమిళనాడులో ఎన్నికల పరాజయం తర్వాత డీఎంకే రాజకీయంగా కొత్త దారులు వెతుక్కుంటోందనే చర్చ జరుగుతోంది. డీఎంకేకు చెందిన 22 మంది లోక్సభ సభ్యులు ఎన్డీఏకు అంశాల వారీగా మద్దతివ్వొచ్చన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. విజయ్ పార్టీకి మద్దతివ్వటం ద్వారా కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని స్టాలిన్ భావిస్తున్నారు. దీంతో ఏదో విధంగా ఎన్డీఏకు దగ్గరై కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని డీఎంకే భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు టీఎంసీ రెబల్స్, ఇటు డీఎంకే మద్దతు కూడగట్టాక కూడా 360 మార్కు చేరాలంటే ఎన్డీఏకు మరింత మంది ఎంపీల మద్దతు అవసరం. అయితే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, యూబీటీ కూడా బీజేపీ రాడార్లో ఉంది. అక్కడ చీలిక జరిగితే కనీసం 6 ఎంపీలు ఎన్డీఏకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఉద్ధవ్ పార్టీ నుంచి 6 ఎంపీలు ఎన్డీఏకు మద్దతిస్తే పరిస్థితులు మారవచ్చు. ఏప్రిల్లో రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన ఓటింగ్లో ఎన్డీఏకు అధికార బలం కంటే 5 అదనపు సభ్యుల మద్దతు లభించింది. అదే ఫార్ములా కొనసాగితే సంఖ్య 348కి చేరుతుంది. ఇక చివరగా ఎన్డీఏ ఆశలు చిన్న పార్టీలు, స్వతంత్ర ఎంపీలపై ఉన్నాయి. మరో 12 మంది సభ్యుల మద్దతు లభిస్తే రాజ్యాంగ సవరణలకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎందుకు బీజేపీ ఇంతగా చెమటోడుస్తుందనే విషయానికి వస్తే ఇది చాలా కీలకమైన అంశం. లోక్సభలో 2/3 మెజారిటీ సాధిస్తేనే రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదం పొందే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుతో పాటు 1 నేషన్ 1 ఎలక్షన్ లాంటి బిల్లులు ఆమోదం పొందాలంటే లోక్సభలో 360 మ్యాజిక్ ఫిగర్ ఎంతో కీలకం. కేవలం లోక్సభలో మాత్రమే కాదు, రాజ్యసభలో కూడా ఎన్డీఏ సంఖ్యాబలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఎగువ సభలో ఎన్డీఏకు 150కి పైగా సభ్యుల మద్దతు ఉంది. డీఎంకే, తృణమూల్లోని కొంతమంది సభ్యుల మద్దతు లభిస్తే అక్కడ కూడా 3/2 మెజారిటీ సాధ్యమేనని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. రాజ్యాంగ సవరణలు చేయాలంటే కేవలం అధికారంలో ఉంటే సరిపోదు. పార్లమెంట్లో భారీ సంఖ్యాబలం కూడా అవసరం. 360 మార్కును అందుకోవటం. తృణమూల్ తిరుగుబాటు, డీఎంకే వైఖరి, ప్రాంతీయ పార్టీల నిర్ణయాలు రాబోయే మాన్సూన్ సమావేశాల్లో దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది.